ఇది మన హాస్టల్ కదా, ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఇది ఉంటుంది అనమాట, ఒక కెఫే ఉంది. సో అక్కడికి వెళ్దాము తినేకి. ఎంత దూరం ఉందో చూపిస్తాను, ఆగండి టైం ల్యాప్స్ పెడతా. సో ఈ బ్రిడ్జ్ దాటుకొని ఇలా రావాలన్నమాట. భగవాన్ కెఫేకి వెళ్తున్నాం మనము. బీచ్ సైడ్ షాక్స్ అన్నమాట ఇవన్నీ. చూడండి ఎలా ఉందో ఇక్కడ. సో మనం రీచ్ అయిపోయినాం అనమాట. ఇవన్నీ బీచ్ సైడ్ షాక్స్ అనమాట. ఈ కెఫే పేరు భగవాన్ కెఫే. సో ఇక్కడ మెన్యూ అయితే ఆప్షన్స్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేద్దాం, తర్వాత నెక్స్ట్ ప్లేస్కి స్టార్ట్ అవుదాం. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు టైం అరౌండ్ 11 అవుతుంది. ఇక్కడే మా పేరు కూడా మర్చిపోయినా, గుబ్బి హాస్టల్ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక బీచ్ ఉంది. ఈ బీచ్ నేమ్ మిడిల్ బీచ్ అనుకుంటా. ఇది కొంచెం లైక్ అంటే ప్రైవేట్ బీచ్ లాగా ఉంది అండ్ చాలా జనాలు తక్కువ ఉన్నారు. వైట్ శాండ్ బీచ్ ఇది. శాండ్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. కరెక్ట్గా ఒక 5 minutes చూసినారు కదా, టైం ల్యాప్స్ చూపెట్టాను హాస్టల్ నుంచి ఎంత దూరం ఉంది అండ్ వచ్చే రూట్ ఎలా ఉంది అని. పొలాలు అవన్నీ ఉన్నాయన్నమాట, చాలా బాగుంది. సో మా హాస్టల్లో కూడా బ్రేక్ఫాస్ట్ అవైలబుల్ ఉంది, బట్ దెన్ మాకు ఇక్కడ ఆప్షన్స్ నచ్చాయన్నమాట. ఇప్పుడు ఒకసారి మెన్యూ కార్డ్ చూపిస్తాను అండ్ అలానే ఈ హోటల్ ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. కెఫే బేసికలీ ఇది ఒక షాక్ అనమాట. సో ఇక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి, చూసేకి ఎలా ఉంది, దీని అంబియన్స్ ఎలా ఉన్నాయి, బీచ్ ఎంత దగ్గరలో ఉంది, ఇవన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి. నిన్న నైట్ కూడా మా హాస్టల్ వాళ్ళు ఇక్కడే సెలబ్రేషన్స్ చేశారు, లైక్ ఫైర్ వర్క్స్ అవన్నీ. సో ఇక్కడే బీచ్కి వచ్చి కూర్చొని మంచిగా, ఇది కైండ్ ఆఫ్ ప్రైవేట్ బీచ్ అని చెప్పొచ్చు. దీని పేరు మిడిల్ బీచ్ అనుకుంటా. సో చూసారు కదా టైం ల్యాప్స్లో అరౌండ్ 5 minutes పట్టింది అంతే ఇక్కడికి వచ్చేకి. మాకు ఇక్కడ రూమ్స్ అయితే దొరకలేదు, సో మేము వేరే చోట తీసుకున్నాం. చాలా బాగుంది ప్లేస్ అయితే. ఇకపోయి ఫుడ్ ఆర్డర్ చేద్దాం. ఒక చికెన్ పాస్తా అండ్ దెన్ పరాటాస్ ఆర్డర్ చేసాము. మిగతావన్నీ కొంచెం అంటే సాలిడ్ ఫుడ్ తిందాం అనుకున్నాం అనమాట. ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ ఏది అనేది నేను ఇప్పుడే చెప్పాను. ఆ ప్లేస్కి వెళ్ళాక ఇంకో బ్లాగ్ చేసి ఆ ప్లేస్కి వెళ్ళాక అప్పుడు మీకు చెప్తాను. ఓకే, సో ప్రస్తుతానికి బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేద్దాం. ఏంటంటే సీటింగ్ బీచ్ ఫేస్ చేస్తూ ఇలా ఉన్నాయి కదా, ఇదే కాదు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి. నిన్న నైట్ కూడా మేము ఇక్కడికే వచ్చిండే తినేకి. ఫుడ్ పర్లే డీసెంట్ ఉంది అండ్ పైన కూడా ఉందన్నమాట, పైకి ఎక్కొచ్చు. అదొకసారి చూపిస్తాను మీకు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా గోకర్ణకు వస్తే ఇక్కడ తీసుకోవచ్చు అకామిడేషన్. ఇక్కడ కూడా అంతే ప్రైస్, లైక్ 1500 అలా.
చూసినారు కదా, పైన ఇంకా బాగుంది సీటింగ్ అరేంజ్మెంట్, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి చుట్టూ పొలాలు, ప్లేస్ అయితే ఎక్సలెంట్ ఉంది అండ్ సేఫ్ కూడా. సో ఈ వీడియో వరకు అయితే అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, చాలా బ్లాగ్స్ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. సీ యు ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.